పద్మశాలి సంఘం ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో అధ్యక్షులు భవనర్సి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆనవాయితీగా జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న పద్మశాలి కుటుంబీకులందరూ కూడా పాల్గొని ఘనంగా అమ్మవారికి అయ్యవారికి ఈరోజు బట్టలు సమర్పించుకుంటాం, అమ్మవారికి సారే చీర సమర్పించుకుంటాం. ఈ యొక్క కార్యక్రమం ఆనవాయితీగా జరుగుతుంది. మరి భృగమహర్షి చతుర్ముఖ బ్రహ్మకి 9 మంది నవబ్రహ్మలు. వాళ్ళలో భృగమహర్షికి దాత విధాత లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణకి ఇచ్చి కళ్యాణం చేశారు. దాత కొడుకు మృకండు కొడుకు మార్కండేయుడు కుమారుడు భావనర స్వామి. మరి ఆయనకి 101 మంది సంతానం. ఆ 101 మంది ఇవాళ పద్మశాలీలు గోత్రాలు, మరి ఇంటి పేర్లు అన్నీ కూడా ఆయన సంతానం మనం. కాబట్టి ఏదైతే ఆ రోజున భృగమహర్షి కుమార్తె లక్ష్మీదేవిని శ్రీమన్నారాయణకి ఇచ్చి పెళ్లి చేశారో, ఈ కలియుగంలో పద్మావతి దేవిగా లక్ష్మీదేవి, భృగమహర్షి ఇక్కడ ఆకాశరాజుగా అవతరించి తిరుమల తిరుపతి దేవస్థానంలో పద్మావతి శ్రీనివాస కళ్యాణం జరిగిన అక్కడి నుంచి కూడా ఆ నారాయణవనంలో, పుత్తూరు దగ్గర నారాయణవనంలో ఈ అమ్మవారు అయ్యవారి కళ్యాణానికి కన్యాదాతలుగా పద్మశాలి వ్యవహరిస్తాం. అక్కడే కాకుండా అహోబెలంలో, ఎగువ అహోబెలంలో, దిగువ అహోబెలంలో సంవత్సరం ముందే ఈ సంవత్సరం సారే చీర జరిపి కన్యాదాతలుగా వ్యవహరిస్తే, మళ్ళా వచ్చే సంవత్సరానికి పద్మశాలి సత్వం నుంచి డ్రా పద్ధతిలో వచ్చే సంవత్సరం ఎగువ అహోబెలం కన్యాదాతలు ఎవరు, దిగువ అహోబెలం కన్యాదాతలు ఎవరు అనేది నిర్ణయించుకొని సంవత్సరం ముందు నుంచే ప్రకటించుకొని అక్కడ కార్యక్రమం గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఉన్న మఠాధిపతుల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదే కాకుండా మంగళగిరిలో కావచ్చు, పానకాల లక్ష్మీనరసింహస్వామి, ఇట్లా అనేకన్ని విష్ణాలయాల దగ్గర సారే చీర జరిపేది అమ్మవారు పుట్టింటి వారి కింద పద్మశాలీలకి అది మాకు దేవతలు మాకు ప్రసాదించిన ఇదిగా వరం కింద భావించుకుంటున్నాము. ఈ రోజున ఈ ద్వారకా తిరుమలలో ఇది 5వ సంవత్సరము. ఈ ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం నుంచి ఇక్కడ ఉన్న మైలవరం జమీందార్ మన ఈ గుడి ధర్మకర్త అయినటువంటి సుధాకర్ రాజు గారిని కలిసి ఆ రోజు నుంచి వాళ్ళ వరకు మేము ఆనవాయితీగా కళ్యాణం జరిగే రోజు మాత్రమే కన్యాదాతలు రీత్యా ఆ కళ్యాణం ప్రారంభించిన తర్వాత మేము సారే చీర జరుగుతుంది. ఇది మాత్రమే సాంప్రదాయబద్ధంగా చేస్తున్నాము. అందరూ కూడా ఇక్కడి నుంచి ఎప్పుడైనా సరే స్వామివారి కళ్యాణం జరిగే రోజు గుర్తుంచుకొని స్వామివారి కళ్యాణం రోజు సారే చీర జరపడం అనేది పద్మశాలీల ఆనవాయితీగా భావించాలని మనం మరి అందరూ కూడా క్రమశిక్షణ పద్ధతిగా వెళ్ళి స్వామివారికి ఈ రోజున ఈ యొక్క సారే చీర సమర్పించుకొని మన యొక్క పద్మశాలీలు పుట్టింటి వారి కింద మన గౌరవం మనం దక్కించుకోవాలని కోరుకుంటున్నాం. చొరకొచ్చండి మీరు మధ్యలో ఉండండి. ఆయన చెవరకుండు మధ్యలో పత్రాలు
మన పద్మశాలి కుల బంధువులకి చాలా ఆనందకరమైన రోజు. ఎందుకంటే ఎవరికి దక్కదు ఈ అవకాశం. మన పద్మశాలీలకే ఆచారం ప్రకారం ఆనవాయితీ ప్రకారం మన పద్మావతి అమ్మవారికి సారే మరియు చీర ఇచ్చే ప్రోగ్రాము ఇంత చాలా వైభవంగా జరిగినందుకు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరపున సంతోషిస్తున్నాం. మేము ఒక వారం రోజుల నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి ప్రతి గ్రామంలోని పద్మశాలి కుటుంబాలకు వాట్సాప్ల ద్వారా అలాగే ఫోన్ కాల్స్ ద్వారా చెప్పాము. సుమారు ఒక 500 పైన వస్తారు ఎండ అవడం వల్ల అనుకున్నాం. దానికి మించి స్వామివారి మీద భక్తితో పద్మావతి అమ్మవారి మీద ప్రేమతో ఈరోజు సుమారు 1000 మంది వచ్చి మన పద్మావతి అమ్మవారికి సారే మరియు చీర ప్రతి ఒక్కరూ కూడా తీసుకొచ్చి సమర్పించడం జరిగింది. ఇలా ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా మొదటిగా నా ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మున్ముందు కూడా నా ఆధ్వర్యంలో అలాగే మన కుటుంబ సభ్యులు అందరం కలిసి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి సహకరించిన మన కుటుంబ పెద్దలకి అలాగే ప్రతి ఊరి నుంచి వచ్చిన మన కులస్తులకి ఈ సందర్భంగా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆలయ సిబ్బంది వారికి, అర్చకులకి, అలాగే మన శాశ్వత చైర్మన్ సుధాకర్ గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరఫున కృతజ్ఞతలు. అలాగే ఈ తదుపరి మన జంగారెడ్డిగూడెంలో వెంకటేశ్వర స్వామి కొలువైన ఉన్నారు. దానికి కూడా మన ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం తరఫున ఇలానే సారే మరియు చీర కార్యక్రమాన్ని మన పద్మశాలి కుల బంధువుల సమక్షంలో ఏర్పాటు చేస్తామని, అలానే ఆ కార్యక్రమానికి కూడా అందరూ కూడా రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఆంధ్ర పద్మశాలి సంఘం ద్వారా మరి వెస్ట్ గోదావరి జిల్లా అయిన ఏలూరు వాస్తవ్యులు, అదేవిధంగా నరసాపురం నుంచి వచ్చిన వాస్తవ్యులు, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈరోజు పద్మశాలీలంతా కూడా ఈరోజు ద్వారకా తిరుమల వచ్చి కళ్యాణం రోజున స్వామివారికి వస్త్రాలు సమర్పించడం జరిగింది. మన పద్మశాలీల ఆడబిడ్డైన పద్మావతి తల్లికి, మన ఇంటి అల్లుడైన శ్రీ మహావిష్ణువుకి కళ్యాణం రోజున ఇలా వస్త్రాలు ఇవ్వడం మన సాంప్రదాయకంగా గత 20 సంవత్సరాల నుంచి మరి ద్వారకా తిరుమలలో కానివ్వండి, పెద్ద తిరుపతిలో కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అది క్రమేపీ కూడా మన వంశవృక్షమైన మన వంశ దేవతలైన మరి పద్మావతి శ్రీనివాసుని దేవతల కళ్యాణం టైంలో వారిని గౌరవించుకుంటూ మన ఇంటి ఆడబిడ్డగా అల్లుడిగా వస్త్రాలను, పసుపు కుంకాలను, మరి కళ్యాణ వస్తువులు, సుమంగళి వస్తువులు ఇక్కడ ఆడవాళ్ళందరం కూడా కలిసి భగవంతుడికి సమర్పించుకోవడం మన ఆనవాయితీగా జరుగుతుంది. ఈ ఆనవాయితీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, విష్ణు దేవాలయాలు ప్రతి ఒక్క దేవాలయంలోనూ జరగడం జరుగుతుంది. క్రమేపీ ఈ విధంగా చేసుకోవడం చాలా ఆనందం, సంతోషదాయకం అని తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పద్మశాలీలు రావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి మరి రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాస్ గారు కానివ్వండి, ఇప్పుడు ఏలూరు అధ్యక్షులైన భావనా ఋషి గారు, ఇక్కడ ఉపాధ్యక్షులైన బొమ్మగారు, జ్యోతి గారు, తదితర పెద్దలందరూ, గిరిజ గారు, అదేవిధంగా రాజమండ్రి నుంచి యూత్ ప్రెసిడెంట్ ఇంటి పేరేంటి గౌరీ శంకర్ గారు, అలాగే ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి అమ్మవారికి ఈ విధంగా వస్త్రాలు సమర్పించడం చాలా ఆనందం, సంతోషం అని తెలియజేస్తున్నాను. ఈరోజు పద్మశాలీలందరూ కూడా చాలా గౌరవించుకుని ఆనందించుకునే రోజుగా ఆ భగవంతుడు మనకి ఇటువంటి మహర్భాగ్యాన్ని కలిగించినందుకు, ఇటువంటి కులంలో పుట్టినందుకు మనందరం కూడా చాలా గర్వించాలి. ఏ కులస్తులకి ఇవ్వని గౌరవం సాక్షాత్తు దేవతలు మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకి పదవులు అన్నిటికంట పెద్ద పదవి ఏంటంటే పద్మశాలీలుగా పుట్టడమే గొప్ప వరంగా భావించాలని కులస్తులందరికీ నేను తెలియజేసుకుంటూ, సాక్షాత్తు భగవంతుని రక్తస్వరిస్తోటున్న కులమైన మన పద్మశాలీలు ఈ విధంగా సారిని సమర్పించుకుని దేవతల కళ్యాణం రోజున వారి ఆశీర్వాదం పొందుతున్నామంటే ఇంతకన్నా మహాభాగ్యం ఇంకొకటి లేదు. ఈ విధంగా చాలా సంతోషించదగ్గ విషయం. సాక్షాత్తు బ్రహ్మదేవుడు మరి ఉదరం నుంచి భద్రావతి భావనా ఋషులు, భక్త మార్కండేయ
నుంచి వచ్చిన వంశం మనది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మన దేవతలందరినీ కూడా గౌరవించుకుంటూ పూజించుకుంటూ ఎక్కడ దేవాలయాలున్నా అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇలా వస్త్రాలు సమర్పించుకుని మన దేవతల్ని మనం పూజించి గౌరవించుకుని వారి ఆశీర్వాదంతో మన కులమంతా కూడా అభివృద్ధి చెందాలి అని ఈ విధంగా తెలియజేసుకుంటూ ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాలకి మనము నలుమూలల నుంచి ఇంత గొప్పగా చేసుకుంటున్నప్పటికీ గవర్నమెంట్ కూడా సహకరించడంలో కొంచెం మనకి వ్యత్యాసం కనపడుతుంది. ఇలా కాదు, గవర్నమెంట్ మనకి పూర్తిగా కూడా సహకరించాలి. ఇంత భారీ ఎత్తులో ఇంతమంది నలుమూలల నుంచి వచ్చి వస్త్రాలు సమర్పిస్తున్నప్పుడు మనము భగవంతుడిని సమర్పించుకుంటున్నాం. భగవంతుడి బిడ్డలుగా మనకి ఇవ్వాల్సిన సహకారాలు మరి గుడి ఈవో గారు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి సహకరించాలి. మునుముందు ఇంకా సహకరించి ఇంకా ఘనంగా మనం చేసుకోవడానికి అన్ని విధాలుగా దేవాలయాల ఈవోలు కానివ్వండి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మనకి అధికారపూర్వకంగా గవర్నమెంట్ నుంచి కూడా కొంత వచ్చినప్పటికీ ఇంకా పూర్తి సహకారం మన అందరం కూడా తీసుకుని ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ భగవంతుడు ఈరోజు మనందరికీ కూడా ఆయన ఆశీర్వాదం అందించినందుకు ప్రతి ఒక్కరం కూడా ఆయనకు రుణపడి ఉన్నామని మరి భావిస్తూ ఈవేళ నలుమూల నుంచి వచ్చిన ప్రతి పద్మశాలీలకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పద్మశాలి తరఫున మహత్కరమైన తిరుపతిలో మహత్కరమైన కార్యక్రమం జరుగుతుంది. చాలా మనందరికీ ఆనందదాయకం, మన పద్మశాలీలందరికీ కూడా ఆనందదాయకం. ఈరోజు మనకి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అందరూ కూడా విచ్చేసి మా పద్మశాలి సారే చీర కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా ఏలూరు భావన ఋషి గారికి, అలాగే పెద్దలు మన సరళాదేవి గారికి, అలాగే మన ఆంధ్ర రాష్ట్ర జగ్గరపు శ్రీని గారి ఆధ్వర్యంలో నిర్మించడం